ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నిడమానూరు పావని, టౌన్ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ప్రమీల, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి అనంతమ్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం వివరాలు: జత్వాని కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు. నీలి మీడియాలో మహిళలపై కించపరుస్తూ తప్పుగా రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తున్నారని, కుట్రపూరితంగా మహిళలందరినీ ఇబ్బందులను గురి చేయాలని చూస్తున్నారని, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్తోనే జత్వానిపై కేసులు. జత్వానికి ఆమె తల్లిదండ్రులకు దారుణంగా హింసించారు. 151 నుండి 11కు పడిపోయిన జగన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని, వైసీపీ ప్రభుత్వంలో లాగా కూటమి ప్రభుత్వంలో చేస్తామంటే కుదరదని, ఎవరిపై అయినా చర్యలు తప్పకుండా తీసుకుంటాం అని ఈ మీడియా సమావేశంలో తెలియజేశారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొద్ది కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదంబరి జత్వాని అనే పేరు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఎవరి కాదంబరి జత్వాని అంటే, తను ముంబైకి సంబంధించినటువంటి ఒక నటి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక నేవీ ఆఫీసరు, వాళ్ళ మదర్ వచ్చేసి ఒక రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె వచ్చేసి ఒక డాక్టర్ చదివి ఒక హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఒక ఆమెడనమాట. అయితే గత కొంతకాలంగా ఫిబ్రవరిలో ఆమె మీద కేసు పెట్టి 40 డేస్ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించి ఆమెని వాళ్ళ ఫ్యామిలీని పెట్టినటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడో ముంబైలో ఉన్న నటికి విజయవాడలో తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమె మీద కేసు పెట్టాడు. ఏమనంటే, అతనికి ఉన్నటువంటి సైట్ని ఆమె ఫోర్జరీ చేసి ఆక్యుపై చేసి ఎవరికో అమ్మాలని చూసింది అని చెప్పి కేసు పెట్టారు. ఇది ఎవరైనా నమ్మే విషయమేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఈ విద్యాసాగర్ ఏం తెలుసు, ఇతని పొలం పత్రాలు ఆమె ఎలా ఫోర్జరీ చేస్తుంది, ఇది నమ్మడానికి ఏమైనా సాధ్యమేనా అని చెప్పి మేము గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు జరిపింది, ఆమెను ఇబ్బందులు పెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అయితే తీగలాగితే దొంగంతా కదిలినట్టు ఏంటబ్బా వీళ్ళిద్దరికీ ఉన్న ఇది కనెక్షన్ ఏంటా అని చూస్తే, గతంలో ఆమె సజ్జన్ జిందాల్ అనే ఒక అతని మీద అత్యాచారం చేసినట్టుగా ఒక కేసు పెట్టింది. అతను ఎవరంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, జిందాల్ పరిశ్రమల ఎండి అనమాట. అతను ఆమెని అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టింది. అయితే ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా భయపడ్డారు. అయితే ఆమె కోర్టుకి వెళ్ళి ఎంతో కష్టపడితేనే ఆ కేసు రిజిస్టర్ చేశారు. ఆమె అక్కడ ఆ కేసు పెట్టినందుకు ఎవరి సజ్జన్ జిందాల్ అంటే, అతను వచ్చి మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప, వాళ్ళ ఫాదర్కి చాలా క్లోజ్, అతనికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. అతను స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వచ్చినటువంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ అనమాట. అతని మీద కేసు పెట్టింది కాబట్టి అతను అక్కడ తన పలుకుబడితో ఆమె మీద కేసు తప్పించుకోలేకపోతే, మన పనికి మాలిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమె మీద దొంగ కేసు పెట్టి కనీసం ఆమె లాయర్తో కూడా మాట్లాడుకునే టైం ఇవ్వకుండా నైట్ వెళ్ళేసి ఆమెని 70 years ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి 40 రోజులు అక్రమంగా నిర్బంధించి నానా హింసలు పెట్టారనమాట. అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చట్టాలు ఏమన్నా ఉన్న వాళ్ళకి చుట్టాలా అని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చుట్టాలా అని మేము అడుగుతా ఉన్నాం. ఆమె అందంగా పుట్టడం ఆమె నేరమా? ఆమెని ఒక ఉన్నతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేస్తే ఆమె ఫిర్యాదు చేయడం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది ప్రజలకి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అప్పుడేమో జగన్ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేస్తే గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పారు. ఇదేనా జగన్ రావడం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ కేసులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తనకి న్యాయం జరుగుతుందని భావించి మళ్ళా రిపోర్ట్ చేస్తే 3 IPS అధికారులని సస్పెండ్ చేశారు. ఇది చాలా హర్షణీయం అని చెప్పి, దీనికి తెలుగు మహిళలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము, ఈ కేసు వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, అతని అనునాయుల్ని, ఈ IPS IAS ఏ ఆఫీసర్స్ ఉన్నా సరే తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాము. అందరికీ నమస్కారాలు. గత వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి వివక్షత చూపించింది అనే మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ముంబై నటి అయినటువంటి జత్వాని కేసే మనందరం కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జత్వాని అనే ఆవిడ విద్యాసాగర్ అనే అతన్ని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు.
అలాంటి సందర్భంలో అతను ఆవిడని మోసం చేసింది. అతను మోసం చేయడం వల్ల ఆవిడ అతని మీద కేసు పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు ఆయన విద్యాసాగర్ అనే అతను వైసీపీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి అందదండలతో జత్వాని మీదనే తప్పుడు కేసు బనాయించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా హింసించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ సాక్ష్యాలు ఉన్నా కూడా సాటి మహిళగా జత్వానికి ఎలాంటి సహకారం చేయకపోగా కనీసం ఆ కేసు గురించి పట్టించుకోకపోగా మౌనం వహించడం అనేది చాలా చాలా సిగ్గుచేటు. ఒక మహిళకి ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటుగా ఆ రోజు హోమ్ మినిస్టర్ ప్రవర్తన ఉంది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో జత్వాని అనే ఆవిడ మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో ఆవిడ మళ్ళా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కేసు రిపోర్ట్ చేశారో చేసిన నెలలోపే జత్వానికి న్యాయం జరగడం అనేది మనందరం కూడా గమనించాము. ఆ యొక్క వైసీపీ ప్రభుత్వ దాహానికి అధికార దాహానికి ముగ్గురు ఐపీఎస్లు బలి అవ్వడం కూడా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మహిళా పక్షపాతి ఎవరు అనేది మనకి ఇక్కడ అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పుకోవడానికి ఇది మంచి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఏదైతే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని గారి కేసు ఉందో అది వైసీపీ యొక్క అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అధికారంలో ఉందని ఎక్కడో ముంబైలో జరిగిన కేసుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వాడుకొని వాళ్ళని ముంబై పంపించి ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అనడానికి ఈరోజు వాళ్ళ సస్పెన్షనే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో ఉన్న వాళ్ళకే ఇంత హెల్ప్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేసింది అన్నది మనకు స్పష్టమవుతుంది. దానికోసమే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా వైసీపీ పార్టీ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేసిన రోజే ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా మనం విముక్తి కలుగుతాం. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడో ఉన్న ఆడవాళ్ళని సైతం ఇబ్బంది పెట్టిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఎన్నో జరిగినా కానీ ఇంకెలా పట్టించుకుంటారు? ఏ విధంగా కేవలం 5 ఏళ్లలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత డబ్బులు సంపాదించుకోవాలి, మనం ఎంత డబ్బులు వెనకేసుకోవాలి, అధికారులను ఉపయోగించి ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది తప్పితే ప్రజలకు ఎటువంటి మంచి చెయ్యలేని ఈ వైసీపీ గవర్నమెంట్కి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. అలాగే ఈరోజు ఆవిడకి న్యాయం కేవలం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. అది చాలా మంచి విషయంగా మనం తీసుకోవచ్చు. ఇలాగే ప్రతి మహిళకి ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ చాలా సురక్షితంగా చాలా ఆనందంగా బ్రతకడానికి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేసింది. ఎవరైతే ఐపీఎస్ను శిక్షించారో అలాగే దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. వాళ్ళని కూడా శిక్షించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి యాక్షన్ మన గవర్నమెంట్లో తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. ఇలాగే ఇంకా ఎన్నో ఘోరాలు చేసింది వైసీపీ గవర్నమెంట్. అన్నింటినీ 5 సంవత్సరాల్లో బయటికి లాగి వాళ్ళందరినీ కటకటాల వెనక్కి పంపించి ఖచ్చితంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ కాదంబరి జత్వాని అనే ముంబై నటి కేసు విషయం తీసుకుంటే ఆ జిందాల్కి ఆమెకి ఉన్న వివాదంలో భాగంగా ఆ జిందాల్కి వీళ్ళు సపోర్టింగ్గా మన ఆంధ్రలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ధనదాహానికి వాళ్ళ చేసే అరాచకాలకి అన్నిటికీ అడ్డంగా ఉన్న వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరినీ కూడా వాడుకోవడం జరిగింది. అందువల్ల ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉపయోగించుకొని ఇట్లాంటి వాటికి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇబ్బంది పెట్టడం అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకుండా వీళ్ళు ఇలాంటి విషయాలు బయట రాష్ట్రంలో ఉండే మహిళలు కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి మామూలుగా వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరుగుతుందని నటి వచ్చి ఇక్కడ మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు
హోమ్ మినిస్టర్ అయినటువంటి మన అనిత గారికి చెప్పడం జరిగింది. ఆమె సత్వరం తొందరగా చర్యలు తీసుకొని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ కేసును కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మహిళలకి ఎలాంటి అన్యాయం జరిగిందో మనమందరం చూస్తూనే ఉన్నాం. మహిళా మంత్రులు పెట్టాము, మహిళలకి పెద్దపీట వేశాము, ఒక అన్నగా చాలా చేశాను అలా చేశానని చెప్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి కేసులు, ఎలాంటి విషయాలు, ఎలాంటి వాటిల్లో కూడా ప్రతిదానికి మహిళలకు అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆ మహానటికి న్యాయం జరుగుతుందని మేము అందరం కోరుకుంటూ తెలుగు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. కానీ బొంబాయిలో ఒక మహిళకి అన్యాయం జరిగితే అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టడం అనేది ఎంత ఘోరం అనేది అందరికీ తెలిసిందే. నేను కూడా 4 రోజులు టీవీలో చూస్తున్నాను, ఆమెని కేసులు అయితే తిప్పడం అవన్నీ కూడా చూస్తున్నాము. ఈరోజు మరి 3 అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెండ్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఎంత కీర్తి ఉందనేది మీడియా ముఖ్యంగా అందరికీ తెలుసు. ఎందుకంటే వైఎస్ పార్టీలో ఎక్కడో బాంబాయి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టి ఆ రోజు హోంమంత్రి ఏమైంది, హోంమంత్రి తెలియకుండా ఈ కేసు జరిగిందా? ఒక 3 సస్పెండ్ చేసినప్పుడు హోంమంత్రికి రావాలి ఈ కేసు, హోంమంత్రిపై పెట్టాలా? ఆమె తెలియకుండా అంత అమాయకతనం ముందు ఆ రోజు గవర్నమెంట్ ఆ లేడీ బొంబాయి నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో మా అనిత హోంమంత్రి గారు ఉన్న నాయకత్వంలో న్యాయం జరుగుతుందని 6 నెలలు 4 నెలలు 3 నెలలు దిగమింగి ఇంట్లో మరిగి ఈ రోజు వచ్చి గవర్నమెంట్ ర్యాంకులోనే ఒక స్వేచ్ఛగా ఒక పుట్టింటికి వచ్చినట్టు చెప్పుకోగలిగింది. చెప్పుకోబట్టి ఆమె న్యాయం చేసి 3 సస్పెండ్ చేశారు. హోంమంత్రి మీద కూడా ఈ కేసు పోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసిన వరకు నేను కోరుకుంటున్నాను. ఎంతమంది మహిళలు ఇంకా వస్తారు బయటికి. వైఎస్ పార్టీలో బలైన అధికారుల కింద మరి మంత్రుల కింద కానీ రాజకీయంగా కానీ ఆ రోజు మించి అనిగిపోయిన ఇళ్లలో ఉండడం ఈ రోజు శ్రేష్ఠగా బయటికి రావడం, తాళాలు పగలగొట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి మరి ఈ సమావేశంగా మా ముఖ్యమంత్రి గారికి, మా హోంమంత్రి గారికి, అనిత గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.